కరీంనగర్ 27వ డివిజన్లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేత సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కూల్చివేత శిథిలాలు పక్కింటిపై పడటంతో ఓ మహిళకు గాయాలు కాగా ఇంటికి భారీగా నష్టం జరిగింది. ఘటనపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థలో 27వ డివిజన్ మంచిర్యాల చౌరస్తా ఓల్గా హాస్పిటల్ ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా కూలగొడుతున్నారని చెప్పేసి పెద్ద పెద్ద భవనాలు కూలగొడుతున్నారని చెప్పేసి గత 27 తారీఖు నాడు 27 డివిజన్ ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా ఈ రోజు పొద్దున 10 గంటలకు ఓల్గా హాస్పిటల్ 3 అంతస్తులు 4 అంతస్తుల భవనాన్ని కూల్చేటప్పుడు పక్కనే ఉన్నటువంటి వేణు వాళ్ళ కవిత వాళ్ళ ఇంటి మీద పడడం వల్ల ఇల్లు మొత్తం పెద్ద శబ్దం వచ్చి రేకులు మొత్తం కూలిపోయి దాని మీద దాదాపు ఒక 10 టన్నుల బండలు ఆ ఇంటి మీద ఉన్నాయి రేకుల మీద. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే కనీసం బాధ్యతతో వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పేసి దీన్ని సందర్శన కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అటు శ్రీధర్ గాని అశ్విని మేడం గాని టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఓల్గా హాస్పిటల్ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకున్నారా మరి ఏం తీసుకున్నారో తెలియదు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు కూలగొడతా అంటే పక్క వాళ్ళ ఇంట్లో ఊలిపోతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే మేము కమిషనర్ ఫోన్ కూడా చేయడం జరిగింది, లిఫ్ట్ చేయలేదు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి ఇక్కడికి అధికారులను పంపించి నష్టపరిహారం ఏదైతున్నదో వీళ్ళకి నష్టం ఏదైతే జరిగిందో పునర్నిర్మించాలా, వాళ్ళకి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే వీళ్ళందరినీ పట్టుకొని పోయి మున్సిపల్ ఛాంబర్ ముందు కమిషనర్ ముందు మేము ధర్నా కూడా చేస్తామని ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.